టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 స్థానం దక్కించుకొని ప్రపంచ రికార్డు కొట్టాడు. ప్రస్తుతం 781 రేటింగ్స్ తో రోహిత్ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. 2007లో వన్డేలో అరంగేట్రం చేసిన రోహిత్ దాదాపు 18 ఏళ్లుగా టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇన్నేళ్లలో అనేక రికార్డులు సాధించిన రోహిత్ ర్యాంకింగ్స్ లో మాత్రం 2వ స్థానం వద్దే ఆగిపోయాడు. తాజాగా ఆసీస్ తో జరిగిన సిరీస్ లో అత్యుత్తమ ప్రదర్శన చూపించడంతో ఆల్ టైమ్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. ఈ క్రమంలోనే పలు ఘనతలు సాధించాడు. టీమిండియా నుంచి టాప్ 1 ర్యాంక్ అందుకుని 5వ బ్యాటర్ గా నిలిచాడు. 54 ఏళ్ల వన్డే చరిత్రలో టీమిండియా నుంచి ఇప్పటిదాకా ఈ ఘనత కేవలం 5గురు బ్యాటర్లే అందుకోవడం విశేషం. మరి ఆ క్రికెటర్లు ఎవరు, ఎప్పుడు ఇది సాధించారో తెలుసుకుందాం. ఈ వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. తొలి ప్లేయర్ అతడే. క్రికెట్ గాడ్ భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డేల్లో నెంబర్ 1 ర్యాంక్ సాధించిన టీమిండియా తొలి బ్యాటర్ గా రికార్డ్ సాధించాడు. 24 ఏళ్ల కెరీర్ లో సచిన్ ఒకటి కాదు పలుమార్లు ఈ ఘనత అందుకున్నాడు. 881 రేటింగ్ పాయింట్లు అతడి ఆల్ టైమ్ బెస్ట్. సచిన్ కంటే ముందు వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ స్థానాన్ని భారత నుంచి ఎవరూ అందుకోలేదు. రెండో ఆటగాడు టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని. కెరీర్ ఆరంభంలోనే ఈ ఘనత సాధించాడు. 2006లో వన్డే ర్యాంకింగ్స్ లో ఆఖరి స్థానం దక్కించుకున్న ధోని ఈ ఘనత అందుకున్న భారత 2వ బ్యాటర్ గా రికార్డు కొట్టాడు. అతడి ఆల్ టైమ్ బెస్ట్ రేటింగ్ 826. 2004లో వన్డేలో అరంగేట్రం చేసిన ధోని 2019 జులైలో రిటైర్మెంట్ ప్రకటించాడు. 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో ధోని 350 వన్డేలు ఆడాడు. 3వ ప్లేస్ కింగ్ ఇదే. వన్డే క్రికెట్ లో ప్రపంచ నెంబర్ 1 బ్యాటర్ గా నిలిచిన భారత 3వ ప్లేయర్ విరాట్ కోహ్లీనే. అంతేకాదు భారత నుంచి 3 ఫార్మాట్లలో నెంబర్ 1 ర్యాంక్ అందుకున్న ఏకైక ఆటగాడు కూడా విరాట్ కోహ్లీనే కావడం విశేషం. అలాగే ప్రపంచంలోనే 3 ఫార్మాట్లలో 900+ రేటింగ్ సాధించిన ఒకే ఒక్క క్రికెటర్ కూడా కింగ్ కోహ్లీయే. 4వ ప్లేయర్ గా ప్రస్తుత కెప్టెన్ టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ ఘనత అందుకున్న 4వ బ్యాటర్. 2023లో తొలిసారి గిల్ వన్డేల్లో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నాడు. 2019లో అరంగేట్రం చేసిన గిల్ 4 ఏళ్లలోనే ఈ మైలురాయి సాధించడం విశేషం. ఇక 847 పాయింట్లు అతడి ఆల్ టైమ్ బెస్ట్ రేటింగ్. తాజాగా తాజాగా ఈ లిస్ట్ లో హిట్ మ్యాన్ చేరిపోయాడు. ఇన్నేళ్ల కెరీర్ లో తొలిసారి వన్డే నెంబర్ 1 బ్యాటర్ గా నిలిచి ఈ అరుదైన ఘనత సాధించాడు. అలాగే అతి పెద్ద వయసులో వన్డేల అగ్రస్థానం సాధించిన క్రికెటర్ గాను రోహిత్ ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. వన్డే ఫార్మాట్ లో రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డులు: అత్యధిక వ్యక్తిగత వన్డే స్కోర్ 264 పరుగులు ఇండియా వర్సెస్ శ్రీలంక 2014. వన్డే ప్రపంచ కప్పులలో అత్యధిక సెంచరీలు 7, అత్యధిక వన్డే డబుల్ సెంచరీలు 3, భారత్ తరపున అత్యధిక వన్డే సిక్సర్లు 349.